సో, ఎక్కువగా మర్చెంట్ నేవీస్, షిప్స్‌లో అంటే అబ్బాయిలనే ఎక్కువ చూసాము. అమ్మాయిలకు ఆపర్చునిటీస్ ఉన్నాయా ఈ వర్క్స్‌లో, ఈ డిపార్ట్‌మెంట్స్‌లో? ఖచ్చితంగా ఉన్నాయి. చాలా ఉన్నాయి. బట్ తెలీదనమాట. బట్ నార్త్ వాళ్ళు ఎక్కువొస్తున్నారు. ఓహ్! ఇప్పుడు తెలుగు వాళ్ళు వాళ్ళు గూడా కూడా అమ్మాయిలు కూడా 10 మంత్స్ ఇలా ట్రావెల్ చేస్తున్నారు షిప్‌లో మీతో పాటి? ఖచ్చితంగా చేస్తారు. ఓహ్! వాళ్ళు గూడా వాళ్ళకేంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఎలా ఉంటాయి సేమ్ వాళ్ళకి? అంటే లైక్ మెన్, ఉమెన్ అనేది ఇప్పుడు ఈక్వల్ కదా! డెఫినెట్‌లీ. సో, ఇప్పుడు రీసెంట్ టైమ్‌లో ఇంతకుముందు ఓన్లీ మెన్సే వర్క్ చేసేవారు. హ్మ్. ఇప్పుడు మోదీజీ గవర్నమెంట్ ఏం తీసుకుందంటే ఒక కొద్ది రోజుల్లో 50 ఉండాలనమాట. అంటే ఫీమేల్స్ గూడా అంతే ఉండాలి. వావ్! సూపర్. డామినేట్ చేయాలని ట్రై చేస్తున్నారనమాట. హుహు. ఫీమేల్స్ కూడా చాలా ఆపర్చునిటీస్ ట్రైనింగ్ చేసినప్పుడు వాళ్ళకి అమౌంట్ తగ్గిస్తున్నారు. హ్మ్. నెక్స్ట్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఇస్తున్నారనమాట. ఓకే. రిజర్వేషన్, హ్మ్. ఉమెన్ రిజర్వేషన్ వాళ్ళకి కోటాలో ఎక్కువ ట్రై ఉన్నాయి. చేస్తున్నారు. ఓకే. ముందు టైంలో ఉండేవారు కాదు. చాలా హ్మ్. తక్కువ ఒకరే అంతమంది. ఇప్పుడు చాలా ఎక్కువ మంది. చాలా మందున్నారా? ఓకే. అది చాలా క్రూజ్ షిప్‌లో అయితే అసలు 50% కంటే ఉంటారు వాళ్ళే. ఓహ్! అంటే నైస్. కార్గోలో తక్కువున్నారు. ఒక బట్ ఛాలెంజింగ్, ప్యాషనేట్‌గా ఉన్న వాళ్ళే ఇది చూజ్ చేసుకుంటారు గదా! ఖచ్చితంగా. యూజువల్‌గా. ఓకే.